హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? మీటర్ బ్రిడ్జ్ అంటే ఏంటి, మీటర్ బ్రిడ్జ్లో అన్నోన్ రెసిస్టెన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? పొటెన్షియోమీటర్ అంటే ఏమిటి? పొటెన్షియోమీటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. పొటెన్షియోమీటర్ ఈజ్ నథింగ్ బట్ a device which is used to find out the potential difference between any 2 points in a circuit. సర్క్యూట్లో ఏ రెండు పాయింట్స్ మధ్యలో అయినా సరే పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఉపయోగించేటువంటి దాన్ని ఏమంటాం? పొటెన్షియోమీటర్ అంటాం. అయితే ఈ పొటెన్షియోమీటర్ అనేది వర్క్ అవడానికి ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం మీటర్ బ్రిడ్జ్ తీసుకున్నాం. మీటర్ బ్రిడ్జ్ అనేది ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది? వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ పొటెన్షియోమీటర్కి కూడా ఒక ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే, when current is passing through a wire of uniform area of cross section, the potential difference across any portion of the wire is directly proportional to the length of the portion. ఏదైనా ఒక వైర్లో యూనిఫామ్ ఏరియా ఉన్నటువంటి ఒక వైర్ తీసుకున్నట్లయితే ఆ వైర్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది యూనిఫామ్గా ఉండాలి. అలాంటి వైర్లో కరెంట్ కనుక పాస్ అవుతూ ఉన్నట్లయితే ఏ రెండు పాయింట్స్ మధ్యలో అయినా సరే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటే ఆ రెండు పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి లెంత్కి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సరే, అది ఎలా, ఏ విధంగా అనేది చూద్దాం. సరే, ఇక్కడ ఈ పొటెన్షియోమీటర్లో మనకి ఒక బోర్డ్, వుడెన్ బోర్డ్ అనేది ఉంటుంది. ఇదిగోండి, ఇది వుడెన్ బోర్డ్. ఈ వుడెన్ బోర్డ్ మీద మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ వైర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. We are taking a wooden board and number of wires made with the same material are connected in series. ఒక వుడెన్ బోర్డ్ తీసుకొని ఆ వుడెన్ బోర్డు మీద ఒకే మెటీరియల్తో తయారు చేసినటువంటి వైర్స్ని సిరీస్లో ఈ విధంగా మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ వైర్స్ని కనెక్ట్ చేస్తాం. జనరల్గా ఈ వైర్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 1 మీటర్. అంటే ఫస్ట్ వైర్ యొక్క లెంత్ 1 మీటరే, సెకండ్ వైర్ యొక్క లెంత్ 1 మీటరే, థర్డ్ వైర్ యొక్క లెంత్ 1 మీటరే, ఫోర్త్ వైర్ యొక్క లెంత్ కూడా 1 మీటరే. అంటే అన్ని వైర్స్కి ఈక్వల్ లెంత్ ఉండే విధంగా తీసుకొని ఇలా బోర్డు మీద మనం కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇవి రెండు పాయింట్స్ ఇవ్వండి. ఇది ఫస్ట్ వైర్ యొక్క ఫస్ట్ ఎండ్, ఇది లాస్ట్ వైర్ యొక్క సెకండ్ ఎండ్, ఏ బి. ఈ రెండు పాయింట్స్కి మధ్యలో మనం ఏం చేస్తాము అంటే ఒక సర్క్యూట్ని కనెక్ట్ చేస్తాం. నథింగ్ బట్ వీఆర్ కనెక్టింగ్ ఏ బ్యాటరీ in between the points A and B through a rheostat or H and a key K. ఇదిగోండి, ఈ విధంగా మనం ఏం చేసాం, ఏకి బీకి మధ్యలో, ఇదిగోండి ఫస్ట్ వైర్ యొక్క ఫస్ట్ ఎండ్కి, లాస్ట్ వైర్ యొక్క సెకండ్ ఎండ్కి, ఈ రెండింటికి మధ్యలో మనం ఏం చేయాలి, ఒక బ్యాటరీని కనెక్ట్ చేయాలి. ఆ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ని నేను క్యాపిటల్ ఈ అనుకుంటున్నాను. దీన్ని దేని ద్వారా కనెక్ట్ చేశాను? ఒక రియోస్టాట్ ఆర్ హెచ్, అదేవిధంగా కీ కే గుండా పాస్ చేశాను. ఈ రియోస్టాట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందమ్మా? ఈ రియోస్టాట్ దేనికి ఉపయోగపడుతుందంటే ఇక్కడ వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం మార్చుకుంటూ ఉండడం కోసం ఈ రియోస్టాట్ అనేది ఉపయోగపడుతుంది. రియోస్టాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ రెసిస్టర్. అది వేరియబుల్ రెసిస్టర్తో సమానం. అంటే ఈ రియోస్టాట్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, రెసిస్టెన్స్ని మార్చుకోవచ్చు. అంటే రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేస్తాం. అందుకోసం ఈ రియోస్టాట్ని ఇక్కడ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొటెన్షియల్ అనేది ఎక్కువగా రావాలి అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ అనేది తక్కువ ప్లేస్ చేస్తాం. ఇక్కడ పొటెన్షియల్ అనేది తక్కువగా రావాలి అంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ప్లేస్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ రియోస్టాట్ ఉపయోగించి ఏ పాయింట్కి బి పాయింట్కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఇది అరేంజ్మెంట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్క్యూట్ వల్ల నథింగ్ బట్ ఈ బ్యాటరీ, రియోస్టాటు, కీ, వీటి వల్లనే ఈ సర్క్యూట్ అనేది పనిచేస్తుంది. అందుకని దీన్ని ఏమని పిలుస్తారంటే డ్రైవింగ్ సర్క్యూట్ అంటారు. డ్రైవింగ్ సర్క్యూట్. ఎందుకని ఈ సర్క్యూట్ లేకపోతే ఈ పొటెన్షియోమీటర్ పనిచేయదు. కంపల్సరీగా ఈ సర్క్యూట్ ఉంటేనే ఈ పొటెన్షియోమీటర్ అనేది పనిచేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఏకి బీకి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో కొంత ఉంటుంది కదా. ఏకి బీకి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ నేను బి అని తీసుకుంటున్నా. ఏకి బీకి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అనుకున్నాం? బి అనుకున్నాం. ఈ బ్యాటరీని ఇక్కడ కనెక్ట్ చేయడం వల్ల, సెల్ని కనెక్ట్ చేయడం వల్ల ఈ వైర్స్లో ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ వైర్స్లో వెళ్తున్నటువంటి కరెంట్ని నేను ఐ అని తీసుకుంటున్నా.
ఓకే, ఈ వైర్స్లో వెళ్తున్నటువంటి కరెంట్ ఎంత అనుకుందాం, I. అదేవిధంగా ఈ వైర్స్ మొత్తానికి ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, వీటన్నిటికీ కలిపి ఉన్నటువంటి రెసిస్టెన్స్ని నేను క్యాపిటల్ R అనుకుంటున్నాను. ఈ క్యాపిటల్ R అనేది ఏంటమ్మా, అన్ని వైర్స్ యొక్క రెసిస్టెన్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేది క్యాపిటల్ R. సార్ యాడ్ చేయడం ఎందుకు, ఇక్కడ రెసిప్రోకల్ని కూడా యాడ్ చేయొచ్చు, కానీ నథింగ్ బట్ ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వైర్ యొక్క రెసిస్టెన్స్ని, సెకండ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ని, థర్డ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ని, అన్ని వైర్స్ యొక్క రెసిస్టెన్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాం, యాడ్ చేయడం జరుగుతుంది. అంటే V అంటే ఏకి బీకి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే ఈ వైర్స్లో వెళ్తున్నటువంటి కరెంటు, R అంటే ఈ వైర్స్ మొత్తానికి కలిపి ఉన్నటువంటి రెసిస్టెన్స్ క్యాపిటల్ R. మనకి ఓమ్స్ లా ప్రకారం ఏమని రాసుకోవచ్చు, V ఈక్వల్ టు IR అని రాసుకోవచ్చు. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాయొచ్చు. దాని ప్రకారం మనం ఇక్కడ ఏం అర్థం, ఫ్రమ్ ఓమ్స్ లా V ఈక్వల్ టు I ఇంటూ R. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ క్యాపిటల్ R. ఓకే, ఇక్కడ మనం క్యాపిటల్ R అన్నాం. క్యాపిటల్ R అంటే ఏంటి, రెసిస్టెన్స్. మనం రెసిస్టెన్స్కి ఫార్ములా ఏమని చెప్తున్నాం, క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు రో L బై A అని చెప్పుకున్నాం. రో అంటే ఏంటి, రెసిస్టివిటీ ఆఫ్ ది వైర్, వైర్ యొక్క రెసిస్టివిటీ. L అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది వైర్. A అంటే ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్. ఇప్పుడు ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I ఇంటూ రో L బై A అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దాం అంటే లెంత్ ఒకటి పక్కన రాసి మిగిలినవన్నీ ఒక చోట రాద్దాం. I రో బై A ఇంటూ L V ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ I రో బై A అన్నాం. రో అంటే ఏంటి, రెసిస్టివిటీ ఆఫ్ ది వైర్. ఇక్కడ అన్ని వైర్లని కూడా మనం ఒకే మెటీరియల్తో తయారు చేసామని చెప్పాం. అంటే మొత్తానికి రెసిస్టివిటీ అనేది ఏంటిది, సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ A, ఇందాక కనెక్ట్ చేసేటప్పుడు ఏమని చెప్పుకున్నాం, ఒకే మెటీరియల్తో తయారు చేసినటువంటి వైర్స్ అన్నీ కూడా ఒకే ఏరియా కలిగి ఉన్నటువంటి మాత్రమే మనం కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అన్నిటికీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. కాబట్టి A కూడా కాన్స్టెంట్. ఇప్పుడు అన్ని వైర్లలో కూడా కరెంట్ అనేది ఒకటే వెళ్తుంది కదా, ఎందుకని ఒకటే వెళ్తుంది, ఇవి మొత్తము కూడా సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సిరీస్లో మనకి కరెంట్ అనేది ఏమవుతుంది, అన్ని కాంపోనెంట్స్లో సేమ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వైర్లో, సెకండ్ వైర్లో, థర్డ్ వైర్లో, ఫోర్త్ వైర్లో అన్నింటిలో కూడా కరెంట్ అనేది సేమ్గా వెళ్తుంది. అంటే ఈ టర్మ్ వరకు I రో బై A ఇవి మొత్తం అన్ని వైర్స్కి మొత్తం ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని నేనేమనుకుంటున్నాను, ఫై అనుకుంటున్నా. లెట్ ఫై ఈక్వల్ టు I రో బై A. ఫై ఈక్వల్ ఎంత, I రో బై A. ఈ ఫైన్ ఏమని పిలుస్తారు అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అని పిలుస్తారు. ఫైన్ ఏమంటాం, పొటెన్షియల్ గ్రేడియంట్. ఓకే, ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే V ఈక్వల్ ఏమవుతుంది, ఫై ఇంటూ L అవుతుంది. ఇక్కడ ఫై అనేది కాన్స్టెంట్ కదా, ఫై అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏం రాసుకోవచ్చు, V ప్రపోర్షనల్ టు L అని రాసుకోవచ్చు. ఇందాక చెప్పింది అదే ప్రిన్సిపల్. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాం కదా, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఏమని చెప్పాం, when current is passing through a wire of uniform area of cross section, the potential difference across any portion of the wire is directly proportional to the length of the portion అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి వైర్ మొత్తము కూడా ఒకే మెటీరియల్తో తయారు చేయబడింది. అదేవిధంగా మొత్తానికి కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఒకే విధంగా ఉంది. ఇప్పుడు ఏకి బీకి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే ఎంత వచ్చింది, V ప్రపోర్షనల్ టు L అని వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఏకి బీకి మధ్యలో లెంత్ 4 మీటర్స్ ఉందనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకలా ఉంటుంది. 5 మీటర్స్ ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకలా ఉంటుంది. 6 మీటర్స్ ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకలా ఉంటుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, లెంత్ ఆఫ్ ది వైర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. దీన్నే మనం ఏమంటాం, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అంటాం. పొటెన్షియోమీటర్ యొక్క ప్రిన్సిపల్ అని చెప్పి తీసుకుంటాం. ఇది పొటెన్షియోమీటర్ సర్క్యూట్. అయితే ఈ సర్క్యూట్లో ఇంకొంచెం భాగం ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ దేనికి ఉపయోగపడుతుందని చెప్పాం మనం, ఈ పొటెన్షియోమీటర్ అనేది దేనికి ఉపయోగపడుతుందని చెప్పామమ్మా, ఏదైనా సర్క్యూట్లో 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుందో కనుక్కోవడం కోసం ఉపయోగపడుతుందని చెప్పాం. అయితే దీన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే, ఈ A అనేటువంటి పాయింట్ నుంచి ఒక వైర్ తీసుకొచ్చి ఈ విధంగా ఒక గాల్వనోమీటరు ఒక జాకీకి కనెక్ట్ చేస్తాం. ఇవి 2 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ CD అనేటువంటి పాయింట్స్ అనుకోండి. ఇది C పాయింట్, ఇది D పాయింట్. ఏ 2 పాయింట్స్ మధ్యలో అయితే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని
ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుందో ఆ 2 పాయింట్స్ దగ్గర వీటిని కనెక్ట్ చేస్తాం. ఓకే, సర్క్యూట్లో మనం ఏ 2 పాయింట్స్ దగ్గర అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలో ఆ 2 పాయింట్స్ దగ్గర ఈ సిని డిని కనెక్ట్ చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సరే, ఇక్కడ సికి డికి మధ్యలో ఆ సర్క్యూట్ని కనెక్ట్ చేసిన వెంటనే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీకు క్వశ్చన్ రావచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనం మీటర్ బ్రిడ్జ్లో బ్యాలెన్సింగ్ కండిషన్ నథింగ్ బట్ నల్ మెథడ్ వాడాం. అంటే గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు దాన్ని బ్యాలెన్సింగ్ లెంత్ కింద తీసుకున్నాం. గుర్తుందా? ఇక్కడ కూడా అదే విధంగా గాల్వనోమీటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? గాల్వనోమీటర్లో మనకి రీడింగ్ అనేది ఏమవుతుంది, మిడిల్లో 0 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ 1 2 3s ఉంటాయి, రైట్ సైడ్ 1 2 3s ఉంటాయి. ఇలా లెఫ్ట్ సైడ్ 1 2 3s ఉంటాయి, రైట్ సైడ్ 1 2 3s ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ స్కేల్ ఉంటుంది, రైట్ సైడ్ స్కేల్ కూడా ఉంటుంది. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎప్పుడైతే మనం గాల్వనోమీటర్ని సర్క్యూట్లో కనెక్ట్ చేస్తామో అక్కడ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ని బట్టి డిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కరెంట్ వెళుతూ ఉంది అనుకోండి, లెఫ్ట్ నుంచి రైట్ కరెంట్ వెళ్తుంది అనుకుందాం. అప్పుడు డిఫ్లెక్షన్ రైట్ సైడ్ వస్తే, ఈసారి రైట్ నుంచి లెఫ్ట్ కరెంట్ వెళ్తుంది అనుకుంటే డిఫ్లెక్షన్ ఎటు వచ్చింది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ని బట్టి ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. అంటే ఈ గాల్వనోమీటర్ని ఉపయోగించి మనం ఏం తెలుసుకోవచ్చు, ఏ పాయింట్ అనేది హై పొటెన్షియల్లో ఉంది, ఏ పాయింట్ అనేది లో పొటెన్షియల్లో ఉందో కూడా తెలుసుకోవచ్చు ఈ గాల్వనోమీటర్ గురించి. ఇక్కడ ఏం చెప్పాం, ఒక డైరెక్షన్లో కరెంట్ వెళ్తుంటే ఒకవైపు డిఫ్లెక్ట్ అవుతుంది, ఇంకో డైరెక్షన్లో కరెంట్ వెళ్తుంటే ఇంకోవైపు డిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాం. అసలు కరెంట్ అనేది వెళ్ళకపోతే, అంటే ఇక్కడ మనం ఈ గాల్వనోమీటర్ తీసుకెళ్లి సర్క్యూట్లో పెట్టాం, సర్క్యూట్లో ప్లేస్ చేసినప్పుడు గాల్వనోమీటర్లో రీడింగ్ 0 అని వచ్చింది. అంటే అర్థం ఏంటి, అక్కడ కరెంట్ లేదు, కరెంట్ పాస్ అవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి, ఏ 2 పాయింట్స్ మధ్యలో అయితే మనం గాల్వనోమీటర్ని కనెక్ట్ చేసామో ఆ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0. మీకు ఆల్రెడీ ఈ లెసన్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటేనే కరెంట్ అనేది పాస్ అవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది లేకపోతే కరెంట్ అనేది పాస్ అవ్వదు. అంటే ఇక్కడ గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 అయినప్పుడు, గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 అయింది అంటే ఏ 2 పాయింట్స్ మధ్యలో అయితే మనం గాల్వనోమీటర్ని కనెక్ట్ చేసామో ఆ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక సర్క్యూట్ని కనెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ పొటెన్షియల్ V ± అంటే ఇది అనుకోండి, తీసుకోండి జస్ట్ జనరల్గా. ఈ సికి మధ్యలో ఒక సర్క్యూట్ కనెక్ట్ చేశా, ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ V. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ జాకీ ఉంది కదా, జాకీని తీసుకొని వచ్చి ఈ వైర్ మీద టచ్ చేయాలి. అంటే వైర్ మీద ఇక్కడ టచ్ చేసాం అనుకోండి, అప్పుడు గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. డిఫ్లెక్షన్ వస్తుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్షన్ వస్తుంది అనుకుందాం. ఇలా ప్రతి చోట టచ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, అంటే కంటిన్యూస్గా ఏం చేయాలి, ఈ వైర్ మీద మనం జాకీని అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడో ఒక చోట ఏమవుతుంది, ఈ గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాకీని ఇక్కడ ప్లేస్ చేసాం, ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 వచ్చింది అనుకోండి. గాల్వనోమీటర్లో రీడింగ్ ఎంత వచ్చింది, 0. గాల్వనోమీటర్లో రీడింగ్ ఎంత వచ్చింది, 0 వచ్చింది అంటే అర్థం ఏంటి, ఎక్కడైతే మనం గాల్వనోమీటర్ని కనెక్ట్ చేసామో అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ ఏని ఎక్కడ కనెక్ట్ చేసాం, మనం తీసుకున్నటువంటి సర్క్యూట్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. ఈ పాయింట్ ఎక్కడ కనెక్ట్ అయింది, ఈ సర్క్యూట్ యొక్క నెగిటివ్ పొటెన్షియల్ కనెక్ట్ అయింది. అంటే మనం తీసుకున్న సర్క్యూట్లో ఈ 2 పాయింట్స్ మధ్యలో ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉందో ఈ 2 పాయింట్స్ మధ్యలో కూడా అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ N అనుకోండి, అర్థమైందా? సరే, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనం ఈ జాకీని తీసుకొని వచ్చి ఈ వైర్ మీద N అనేటువంటి పాయింట్ దగ్గర ప్లేస్ చేసామో అప్పుడు గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 వచ్చింది అనుకోండి. అంటే గాల్వనోమీటర్లో రీడింగ్ 0 వచ్చింది అంటే అర్థం ఏంటి, మనం కనెక్ట్ చేసినటువంటి పాయింట్స్ అనేవి సేమ్ పొటెన్షియల్లో ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ని దేనికి కనెక్ట్ చేసాం, ఏకి కనెక్ట్ చేసాం, నెగిటివ్ని ఎక్కడ కనెక్ట్ చేసాం, ఎన్కి కనెక్ట్ చేసాం. అంటే ఏ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో పాజిటివ్ దగ్గర అంతే పొటెన్షియల్ ఉంటుంది, ఎన్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉందో ఈ నెగిటివ్ దగ్గర కూడా నథింగ్ బట్ డి దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు,
ఈ సిడి రెండింటి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి సమానం అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి సమానం అయితే అక్కడ మనం ఆల్రెడీ V ప్రపోర్షనల్ టు L అని ఫైండ్ అవుట్ చేసాం కదా. L అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది పోర్షన్. మనం తీసుకున్నటువంటి వైర్లో ఏ రెండు పాయింట్స్ మధ్య అయితే తీసుకుంటామో ఆ రెండు పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి లెంత్. ఇప్పుడు ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి లెంత్ని ఈ L దగ్గర రాయాలి. అంటే ఇక్కడ V = 5 × L అని రాసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని 2.5 మీటర్స్ అనుకుంటున్నా. అప్పుడు V = ఏమైంది? 5 × 2.5 మీటర్స్ అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది మనం పొటెన్షియోమీటర్ని ఉపయోగించుకునేటువంటి విధానం. ఏ రెండు పాయింట్స్ మధ్యలో అయితే మన పొటెన్షియల్ డిఫరెన్స్ని కనుక్కోవాలో ఆ రెండు పాయింట్స్ దగ్గర ఈ సిని డిని కనెక్ట్ చేసి నల్ పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది గాల్వనోమీటర్లో చెక్ చేసుకోవాలి. ఆ గాల్వనోమీటర్లో నల్ పాయింట్ చెక్ చేసుకున్న తర్వాత నల్ పాయింట్ ఎక్కడైతే వచ్చిందో ఆ పాయింట్ నుంచి ఏకి ఎంత దూరం ఉందో చూసుకోవాలి. ఆ ఏకి నల్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని ఈ ఫార్ములాలో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇది పొటెన్షియోమీటర్ యొక్క ప్రిన్సిపుల్, దాని యొక్క వర్కింగ్. ఇప్పుడు ఈ పొటెన్షియోమీటర్ని బేస్ చేసుకొని మనం రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని ఏ విధంగా కంపేర్ చేయొచ్చో చూద్దాం. ఓకే, కంపారిజన్ ఆఫ్ టూ సెల్స్ ఆఫ్ ఈఎంఎఫ్ E1 అండ్ E2. రెండు సెల్స్కి ఈఎంఎఫ్ అనేది E1 మరియు E2 అయినట్లయితే ఆ రెండిటి యొక్క రేషియో E1/E2 అనేది ఎంత అవుతుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. కంపారిజన్ ఆఫ్ two cells of EMF E1 and E2. రెండు బ్యాటరీస్ తీసుకున్నాం. రెండింటికి ఒకదానికి ఈఎంఎఫ్ E1 అనుకోండి, ఇంకో దానికి ఈఎంఎఫ్ E2. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఫస్ట్ బ్యాటరీ, ఇది సెకండ్ బ్యాటరీ అనుకోండి. ఫస్ట్ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ E1, సెకండ్ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ E2. అయితే ఇందాక నేను గీసినటువంటి డయాగ్రామ్ అనేది ప్రాక్టికల్గా మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో గీసాను. అయితే మనం జనరల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ప్రతిసారి అంత పెద్ద డయాగ్రామ్ని గీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. దాన్ని జనరలైజ్డ్గా ఈ విధంగా గీయచ్చు. ఇదిగోండి, ఇది AB అనేటువంటి వైర్ అనుకోండి, ఇది పాయింట్ A, ఇది పాయింట్ B. అంటే నథింగ్ బట్ ఈ ఏకి బీకి మధ్యలో ఏమైంది? మనం తీసుకున్నటువంటి పొటెన్షియోమీటర్ వైర్ అనేది ఉంటుంది. ఏకి బీకి మధ్యలో ఏం చేస్తాం? మనం ఒక బ్యాటరీని రియోస్టాట్ గుండా కనెక్ట్ చేసుకుంటాము. ఇలా ఇది K, ఇది RH, ఇది పొటెన్షియోమీటర్. అయితే ఇక్కడ ఏం చేయాలి? ఏ దగ్గర నుంచి ఒక వైర్ తీసుకొని ఇక్కడ ఒక గాల్వనోమీటర్ కనెక్ట్ చేస్తాం. ఈ గాల్వనోమీటర్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? జాకీకి కనెక్ట్ అయింది. ఇది పాయింట్ C, ఇది పాయింట్ D. అంటే ఇందాక గీసినటువంటి డయాగ్రాము ఇది ఒకటేనమ్మా. అయితే ఇది మనం జనరల్గా గీసేటప్పుడు ఇలా గీసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే ఇందాక మనం గీసిన విధంగా ప్రాక్టికల్గా ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నాను? కంపారిజన్ ఆఫ్ టూ సెల్స్ ఆఫ్ ఈఎంఎఫ్ E1 అండ్ E2. అంటే రెండు సెల్స్ తీసుకొని ఆ రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాం. సరే, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ మనం ఫస్ట్ సెల్ యొక్క ఈఎంఎఫ్ నథింగ్ బట్ ఫస్ట్ సెల్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ సెల్ ఏం చేయాలి? సికి డికి మధ్యలో మనం కనెక్ట్ చేయాలి. ఇదిగోండి, ఇలా బ్యాటరీ యొక్క పాజిటివ్ని, అంటే ఫస్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ని సికి కనెక్ట్ చేశాను. అదేవిధంగా ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ని డికి కనెక్ట్ చేద్దాం. ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అంటే ఒక కీ అనేది ఉంటుందమ్మా. ఇలా ఉంటుంది కీ, ఇవ్వండి, ఇది ఇలా ఉంటుంది చూడటానికి మన కీ. ఈ కీని బ్యాటరీ యొక్క నెగిటివ్కి ఈ గాల్వనోమీటర్ నథింగ్ బట్ ఈ రెండు పాయింట్స్ మధ్యలో మనం ప్లేస్ చేసినట్లయితే ఏమవుతుంది? ఫస్ట్ బ్యాటరీ అనేది గాల్వనోమీటర్కి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ బ్యాటరీ ఏమవుతుంది? గాల్వనోమీటర్ కనెక్ట్ అయింది. గాల్వనోమీటర్ కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ జాకీని వైర్ మీద అక్కడక్కడ టచ్ చేసుకుంటూ స్లోగా పక్కన జరుపుతూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టచ్ చేశాను, గాల్వనోమీటర్లో రీడింగ్ 0 వచ్చిందా రాలేదా చూసుకోవాలి. డిఫ్లెక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకొంచెం పక్క జరపాలి. అప్పుడు మళ్ళీ అక్కడ డిఫ్లెక్షన్ వస్తుందా రావట్లేదా. ఇలా ఏం చేస్తాం? పక్కకి జరుపుకుంటూ వెళ్ళి ఈ గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ని చూసుకుంటూ ఉంటాం. ఏ పాయింట్ వద్ద అయితే మనకి నల్ డిఫ్లెక్షన్ నథింగ్ బట్ నల్ పాయింట్ నథింగ్ గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 వచ్చిందో ఆ పాయింట్ని నల్ పాయింట్ కింద తీసుకొని ఆ లెంత్ని బ్యాలెన్సింగ్ లెంత్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ E1 అనేటువంటి బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు N అనేటువంటి పాయింట్ దగ్గర నాకు గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 వచ్చింది అనుకోండి. అప్పుడు ఈ N అనేటువంటి పాయింట్ ఏమనుకోవచ్చు? నల్ పాయింట్ అని తీసుకోవచ్చు. ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి లెంత్ని
బ్యాలెన్సింగ్ లెంత్ అని అనుకోవచ్చు. ఈ బ్యాలెన్సింగ్ లెంత్ని L1 అని అనుకుంటున్నాను. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ 2 పాయింట్స్ నథింగ్ బట్ సికి డికి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది దేనికి సమానమైంది? ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి సమానం. అదే అర్థం, గాల్లోమీటర్లో రీడింగ్ అనేది 0 వచ్చింది అంటే గాల్లోమీటర్ని మనం ఎక్కడైతే కనెక్ట్ చేసామో ఆ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0. అంటే ఇప్పుడు ఎన్ అనేటువంటి పాయింట్కి డి అనేటువంటి పాయింట్కి ఈ రెండింటికి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ 0. అంటే ఎన్ అనేది ఎంత పొటెన్షియల్ దగ్గర అయితే ఉందో క్యాపిటల్ డి అనేది కూడా అంతే పొటెన్షియల్ దగ్గర ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, బ్యాటరీ యొక్క పాజిటివ్ తీసుకెళ్ళి ఏం చేసా? ఏకి కనెక్ట్ చేసా. ఈ మధ్యలో వైరేగా, అంటే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఏమి ఉండదు. కాబట్టి బ్యాటరీ యొక్క పాజిటివ్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉందో ఏ దగ్గర అంతే పొటెన్షియల్ ఉంటుంది. బ్యాటరీ యొక్క నెగిటివ్ దగ్గర ఎంత పొటెన్షియల్ అయితే ఉందో ఎన్ దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. అంటే ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది దేనికి సమానం అవుతుంది? ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి సమానం అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇదిగోండి, V = 5 L. ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ V అనుకున్నట్లయితే ఆ V ఎంతకు సమానం? E1కి సమానం. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? E1 = 5 × L అంటే లెంత్ ఆఫ్ ది పోర్షన్. ఏ 2 పాయింట్స్ మధ్యలో అయితే మనకి బ్యాలెన్సింగ్ లెంత్ అనేది వచ్చిందో ఆ లెంత్ని రాసుకోవాలి. ఇదిగోండి, ఏకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటి లెంత్ ఎంత? L1. కాబట్టి E1 = 5L1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా ఏం చేద్దాం? ఫస్ట్ బ్యాటరీని డిస్కనెక్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ బ్యాటరీని డి దగ్గర నుంచి తీసేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? సెకండ్ బ్యాటరీని సికి డికి మధ్యలో కనెక్ట్ చేద్దాం. ఈసారి ఏం చేశాను? సెకండ్ బ్యాటరీని సికి డికి మధ్యలో కనెక్ట్ చేశాను. ఇప్పుడు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. మళ్ళీ ఏం చేయాలి మనం? ఈ జాకీని ఈ వైర్ మీద మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడక్కడ టచ్ చేస్తూ వెళ్ళాలి. టచ్ చేస్తూ వెళ్తే ఏదో ఒక పాయింట్ దగ్గర గాల్లోమీటర్లో ఏమవుతుంది? రీడింగ్ అనేది 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నాకు ఎన్ ప్రైమ్, ఈ ఎన్ ప్రైమ్ అనేటువంటి పాయింట్ దగ్గర గాల్లోమీటర్లో రీడింగ్ అనేది 0 వచ్చింది అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఏం చేశాను? సెకండ్ బ్యాటరీని కనెక్ట్ చేసి ఈ జాకీని వైర్ మీద మూవ్ చేసుకుంటూ వెళ్ళాం. మూవ్ చేసుకుంటూ వెళ్తే ఎన్ ప్రైమ్ అనేటువంటి పాయింట్ దగ్గర నాకు గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఎన్ ప్రైమ్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ ప్లేట్ దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. అంటే ఎన్ ప్రైమ్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ నెగిటివ్ ప్లేట్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ రెండు సమానం. అదేవిధంగా ఇక్కడ బ్యాటరీ యొక్క పాజిటివ్ దేనికి కనెక్ట్ చేసాం? ఏకి కనెక్ట్ చేసాం. అంటే ఏ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉందో బ్యాటరీ యొక్క పాజిటివ్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది, నెగిటివ్ ప్లేట్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉందో ఎన్ ప్రైమ్ దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ అనేది ఎంతకు సమానం అవుతుంది? ఏకి ఎన్ ప్రైమ్కి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి సమానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏకి ఎన్ ప్రైమ్కి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని V అని తీసుకున్నట్లయితే ఆ V అనేది ఎంతకు సమానం అవుతుంది? E2కి సమానం అవుతుంది. అప్పుడు ఈ ఫార్ములా ప్రకారం V ప్లేస్ ఏం రాసుకోవచ్చు? E2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 అంటే పొటెన్షియల్ గ్రేడియంట్, అది కాన్స్టెంట్ కాబట్టి 5 అలానే రాశాను. నెక్స్ట్ L అంటే లెంత్, బ్యాలెన్సింగ్ లెంత్ రాయాలి. అంటే ఏ 2 పాయింట్స్ మధ్యలో మనకి నల్ డిఫ్లెక్షన్ వచ్చిందో ఆ లెంత్ రాసుకోవాలి. ఇక్కడ ఏకి ఎన్ ప్రైమ్కి మధ్యలో వచ్చింది కాబట్టి ఏకి ఎన్ ప్రైమ్కి మధ్యలో ఉన్నటువంటి లెంత్ నేను L2 అనుకుంటున్నా. అప్పుడు E2 = ఏమని రాయాలి? 5L2 అని రాసుకోవాలి. ఈ రెండింటిని కనుక మనం ఇప్పుడు డివైడ్ చేసినట్లయితే E1/E2 = 5L1/5L2 అవుతుంది. 5 కనుక క్యాన్సిల్ చేసినట్లయితే E1/E2 = ఎంత వస్తుంది? L1/L2 వస్తుంది. ఓకే, ఇది కంపారిజన్ ఆఫ్ comparison of two cells of EMF E1 and E2 by using potentiometer. పొటెన్షియోమీటర్ని ఉపయోగించుకొని 2 బ్యాటరీస్ యొక్క ఈఎంఎఫ్ని ఈ విధంగా మనం కంపేర్ చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఎంతో మనకు తెలియాల్సిన అవసరం లేదు, సెకండ్ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఎంతో కూడా మనకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఆ రెండింటి యొక్క రేషియో ఎంత అనేది మనం ఈ పొటెన్షియోమీటర్ని ఉపయోగించుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.